సౌభాగ్యం కోసం ప్రయాగలో ఏ దానం చెయ్యాలి? అందరికీ ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా కూడా అనిపించవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి దానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేమిటి అంటే వేణీ దానం. వేణి అనే దానికి బహు అర్థాలున్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి 2 అర్థాల్లో ఒకటి వేణి అంటే నది అని అర్థం. మరొక అర్థం తల వెంట్రుకలు అనేటువంటి అర్థం. అయితే ఈ ప్రయాగకు వెళ్ళినప్పుడు గంగా యమున సంగమస్థలి ఆ మధ్యప్రదేశంలో చాలామంది ఓడలో తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఓడలో తీసుకెళ్ళి ఆ మధ్యప్రదేశంలో ఎక్కడైతే గంగా యమున కలుస్తాయో అక్కడ ఆ ప్రదేశంలో తల వెంట్రుకలు దానం చేయటం అనేటువంటి విశేషం కనిపిస్తోంది. అయితే ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడా ఏ క్షేత్రంలో అయినా ఇలాంటి దానం అనేది కనిపించదు. చాలామంది తలనీలాలు ఇస్తామని చెప్పేసి ముక్కుకొని ఎక్కడో వెళ్ళి అక్కడ అక్షరకర్మ చేయించుకుని బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చెప్పేదంటే ఎవ్వరూ అక్కడికి వెళ్ళినా, పురుషులు వెళ్ళినా అందరూ కూడా అంటే ఒక 8 నెలల కాలం ఆగి మళ్ళీ వెళ్ళినా కూడా తప్పకుండా అక్కడ ముండనం చేయించుకోవాలి. అంటే అక్షరకర్మ తప్పనిసరిగా తలనీలాలు ఇవ్వడం మంచిది అనేటువంటి విషయం కనపడుతోంది. అదేవిధంగా మనకి పురాణాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎక్కడ కూడా స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించాలి అనేటువంటి విషయం కనిపించటం లేదు. అది దోషంగా చెప్తారు. అంతేకాదు అసలు పుట్టు వెంట్రుకలు అనేటువంటివి స్త్రీలకి మనకి ధర్మశాస్త్రం చెప్పటం లేదు. మొక్కుబడులు చేసుకుని ఈ రోజుల్లో చేయించుకుంటూ ఉన్నారు. ఆపద మొక్కులు మొక్కుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు కూడా తలనీలాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో స్త్రీలు తలనీలాలు ఇవ్వాలని కానీ లేదా ఆడపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించవచ్చు అనేటువంటి విషయం మనకి ధర్మశాస్త్రంలో కనిపించడం లేదు. అయితే ప్రయాగ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం పునిస్త్రీలైనా సరే చివర ఉండేటువంటి 2 అంగుళాల జుట్టును కత్తిరించి అక్కడ వేణికి సమర్పణ చెయ్యాలి అనేటువంటి విషయం కనిపిస్తోంది. ఎందుకు చెయ్యాలి? దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి? ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి సందేహాలు కూడా కలగవచ్చు. దంపతులు ఇద్దరూ వెళ్ళినప్పుడు ఇద్దరూ కూర్చొని అక్కడ బ్రాహ్మడు మంత్రం చెప్తూ ఉంటాడు. ఆ తలకి చివర, జడకి చివర, జుట్టు చివర పువ్వులు కట్టి పూల ముడుపు ఇవ్వటం అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఆ చివర పువ్వులు కట్టి అక్కడ పసుపు కుంకుమ పెట్టి భర్త చేతనే 2 అంగుళాలు కత్తిరింపచేసి ఆ కత్తిరించినటువంటి జుట్టును ఒక చాటలో పెట్టి ఆ చాటలో బియ్యము, పసుపు, కుంకుమ, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు, అద్దము, నల్లపూసలు, గాజులు ఇలాంటివన్నీ కూడా వేస్తారు. వేసి రవికెల గుడ్డ కానీ, చీర ఉంటే శక్తి ఉన్నవాళ్ళు చీర కానీ పెట్టి దానిలో ఈ జుట్టు వెంట్రుకలు కూడా పెట్టి ఆ తర్వాత మరొక చాటను మూసి అక్కడ నదిలో, ఆ నది సంగమస్థలిలో అంటే గంగా యమునా సంగమస్థలి మధ్యప్రదేశంలో దీన్ని వదులుతారు. వింత ఏమిటి అంటే నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. జుట్టు చాలా తేలికైంది, వెంట్రుకలు చాలా తేలికైనవి. మీరు బకెట్ నీళ్ళల్లో కాస్త జుట్టు వేసిన అది పైకి తేలుతుంది. కానీ ఈ సంగమస్థలిలో మిగతా వస్తువులన్నీ పైకి తేలి జుట్టు మాత్రం లోపలికి వెళ్తుంది. జుట్టు పైన తేలటం అక్కడ మనకి కనిపించదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది అది చూస్తే. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇలా జుట్టును దానం చెయ్యాలి. అంటే ఆ వేణీ దానం చేయటం వలన సౌభాగ్యం ఉంటుందని, 7 జన్మల వరకు కూడా వాళ్ళు సౌభాగ్యవతులుగా ఉంటారు అనేటువంటి విషయం, అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తోంది. అంటే ఇది శాస్త్రీయమైనటువంటి విషయం. నాకు నేనుగా ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పటం లేదు. ధర్మసింధు లాంటి గ్రంథాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రక్రియ మీకు కనిపిస్తుంది. అక్కడ బ్రాహ్మలే చెప్తారు వేణి దానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ముందు స్నానం చేసి వచ్చి కూర్చుని సంకల్పం బ్రాహ్మడు చెప్పించుకుని జుట్టు కత్తిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి మంగళకర ద్రవ్యాలు కానీ లేదా ఆ బ్రాహ్మడి దగ్గర డబ్బిచ్చి కొనుక్కొని కానీ పెట్టి వాటిలో ఈ జుట్టును కూడా పెట్టి దాన్ని నదిలో వదిలేస్తూ ఉంటారు.